దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభువైన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించి నాకు ఈ మంచి అవకాశం ఏర్పాటు చేసిన దైవజనులు నాన్నగారికి, కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. అలాగే వెనకనున్న దైవజనులు బావగారులకి నా వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చక్కని సంగీతం అందిస్తున్న రాజుగారికి, వారి డానీకి, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్కి ప్రత్యేక వందనాలు. ఈరోజు ఉదయకాలం వర్షం ఎవరు కురిపించారు అమ్మా? 135వ కీర్తన నా ప్రసంగం కాదు, కానీ ఈరోజు వర్షం కురిపించింది ఆయనే. 135వ కీర్తన 7వ వచనంలో, బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురియునట్టు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని బయలు వెళ్ళ చేయను. దీన్ని బట్టి వర్షం ఎవరు కురిపిస్తారు? సాతానుగాడు కాదు. సరిగ్గా చర్చికి వెళ్ళే టయానికి చూసావా సాతానుగాడికే వర్షం కురిపించే శక్తి ఉంటే ఆదివారం ఆరాధనకు రానిస్తాడా? శనివారం ఉపాసన రానిస్తాడా? అసలు రాత్రి అసలు వర్షం రాకుండా ఉంచుతాడా? అంత సీన్ సాతానుగాడికి లేదు. మరి దేవుడే రప్పిస్తే ఎందుకు రప్పించాడండి అనే ప్రశ్న ఉంటుంది మీకు. దేవుడే రప్పిస్తే అదేంటండి, కోటాలు జరిగితే వర్షం రప్పిస్తాడు ఆయన. దేవుడే రప్పించారు అంటున్నారు, అదేంటండి అలా చేశారు? దేవుడు చేసే ప్రతి పనికి గొప్ప అర్థం ఉంటుందండి. ఒక అర్థం కాదు, గొప్ప అర్థం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు వ్యర్థంగా ఏమి, ఆయన చేసే పనులు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మర్రి చెట్టు కింద పడుకున్న వ్యక్తి గుమ్మడి పాదుని, ఆనపాదుని చూసి మోయలేని పాదు తీగకేమో బరువైన కాయలు పెట్టి, మర్రి చెట్టు ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు పెట్టాడు దేవుడు. ఆ మాత్రం తెలీదా దేవుడికి అన్నాడంట. ఏమన్నాడు? మర్రి చెట్టు పెద్ద చెట్టు కదా, పెద్ద పెద్ద కాయలు ఉండాలి. చిన్న చెట్టు చిన్న చిన్న పాదులకి చిన్న చిన్న. నన్నే దేవుణ్ణి చేస్తే నేను అలా చేతునని అలసిపోయే మర్రి చెట్టు కింద పడుకున్నాడంట. నిద్రపోయి లేచేసరికి ఈ నొల్లంతా మర్రికాయలు. అమ్మో, ఇవే పెద్ద పెద్దవి అయితే నేను ఎంతసేపు నిద్ర ఉందినా? దేవుడు చేసే ఒక్కోసారి వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మంచి చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎలా మంచి, ఎందుకు మంచి మనకు ఇప్పుడు వెంటనే తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఉత్తమమైన వాటిని జరిగిస్తాడని నమ్మి, వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, గాలివాన వచ్చినా, ఏమొచ్చినా దేవుని సన్నిధికి మనందరము కూడుకొందుముగాక. దేవుని మనం బహుగా ఘనపరచుదుముగాక. దేవుని వాక్యానికి అత్యధికమైన విలువనిద్దుముగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని అందించమని దైవజనులు నాన్నగారి సమయాన్ని నాకు ఇవ్వడం జరిగింది కనుక కొద్దిసేపు దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు మొదటి గ్రంథం, అందరూ మొదటి రాజులు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమయ్యుండెను. ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ 2024 సంవత్సరంలోని వార్షిక ఉపవాస కూటాల్లో 2వ కూటంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. గత రాత్రి నీ సేవకులు బహుబలంగా మా మధ్యలో వాడుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో అల్లుప్పుడు నా యోగ్యుడు నీ పక్షంగా నేను నిలబడి ఉంటుండగా కూడి వచ్చిన మా అందరితో నీ వాక్యములో నుండి నాయన మీరే మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి
వాక్యాహారం చేత మమ్మల్ని తృప్తిపరచండి. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ చెప్దాం ఆమెన్, ఆమెన్. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలం అయి ఉండెను కనుక బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఎవరి రాజు అమ్మా? డౌట్గా చెప్తున్నారేంటి? సొలొమోన్ రాజే. దావీదు కుమారుడైన సొలొమోన్ రాజు గిబియోనులో ఎన్ని దహన బలులు అర్పించాడు? 1000. ఒకటి కాదు, రెండు కాదు, 1000 దహన బలు. తను ఎంతగా దేవుని ఘనపరచాలనుకున్నాడో అంతగా చాలా దహన బలులు అర్పించిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆయనకి నీరసం వచ్చి పడుకున్నాడా? ఏమైంది అక్కడ? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి, సొలొమోను, నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీకేం కావాలి? నేను నీకేం చేయాలి అని అడిగితే సొలొమోను ఏమడిగాడు? ఏమండి, దేవుడు సొలొమోన్ని నీకేం కావాలయ్యా చెప్పు, నేను నీకు ఇస్తానని దేవుడు అడిగితే ఒక రాజుగారో ఒక అధికారో లేకపోతే ఆయనకన్నా పై అధికారో ఇంకొకళ్ళు కాదు, దేవుడే సొలొమోను మహారాజుని నీకేం కావాలని అడిగితే ఏమడిగాడు సొలొమోన్? అది ఉంది ఇక్కడ, చదవండి. ఏడవ వచనం చదవండి అమ్మా. నా దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడిగాడు. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ఎవరిని అడిగారు? ఎవరు అడిగారు? ఎక్కడ? గిబియోనులో 1000 దహన బలులు అర్పించిన స్థలంలో దేవుడు అతను కనబడి ఏం కావాలయ్యా అంటే, నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమన్నాడు. దేవుణ్ణి సొలొమోను అడిగింది వివేకము గల హృదయం. అయితే ఇది మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వింటున్నాం, చాలాసార్లు చెప్పారు దైవజనులు, మీరు చదివారు చాలాసార్లు, చాలా చోట్ల విన్నారు. దేవుడు సొలొమోను కనబడితే ఏమడిగాడు? రాజ్యం అడగలేదు, ఇంకోటి అడగలేదు, జ్ఞానం అడిగాడు. చూసావా ఎంత మంచిది అడిగాడో. వెరీ గుడ్ సొలొమోను. అసలు ఇంకొకళ్ళు అయితే ఏమని అడుగుదురు? రకరకాలు అడుగుతారు కదా, ఏం కావాలి నీకంటే రకరకాలు అడిగారంట. మరి గతంలో నేను పట్టిందల్లా బంగారం అవ్వాలని ఎవరు అడిగారంట? నేను ఎవరిని ఎత్తి మీద చెయ్యెత్తే బంగారం కదా, వాళ్ళు చచ్చిపోవాలని కోరుకున్నారంట ఒకళ్ళు. భస్మాసురుడా అలా రకరకాలు కోరుకున్నావు. ఒకడేమో నేను ఆడు అడిగిన దానికి రెట్టింపు ఇమ్మన్నాడంట. ఆ పక్కోడు ఎవడు ఆడు అడిగిన దాన్ని రెట్టింపంటే మీకు తెలిసి అన్నీ. ఆడికి కన్ను పోవాలని అడిగాడంట, ఆడికి 2 కళ్ళు పోయినాయంట. స్వార్థాలు రకరకాలు ఉంటాయి. అడిగమన్నప్పుడు, అడిగితే ఇచ్చేటప్పుడు ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. కానీ సొలొమోను అయితే మంచిది అడిగాడు, జ్ఞానం అడిగాడని మనం అనేక సందర్భాల్లో ఏం కావాలని అడిగినప్పుడు, కోరుకునేటప్పుడు సొలొమోనే గుర్తొచ్చేస్తాడు అందరికీ. సొలొమోనే గుర్తు. అబ్బా అలా అడిగితే ఎంత మంచిది అడిగాడు చూసావా, సూపర్ అని. రకరకాల వాళ్ళు రకరకాలు అడుగుతారు. సొలొమోను చాలా శ్రేష్టమైనది అడిగాడని మనం ఎంతో గొప్పగా, ఘనంగా, ఎంతో వింతగా, ఆశ్చర్యంగా, సంతోషంగా చెప్పుకుంటాం. అయితే ఈరోజు దేవుడి వాక్యంలో మనతో మాట్లాడేది ఏంటంటే, సొలొమోను జ్ఞానం అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? అదే ఇక్కడ ఉన్నదేంటి? వివేకము గల హృదయం అడిగాడు. రైట్, మంచిది, వెరీ గుడ్, చాలా సంతోషం. ఈయనకి, ఈ సొలొమోనుకి వివేకము గల హృదయం ఎందుకు?
ఉమ్, చిన్న వయసు, మంచి చెడ్డలు. మా ఇంకెవరికి తెలియదా? వీళ్ళకే తెలుసా? అదేదో మీరే చెప్పండి బాబు. వాళ్ళు చెప్పడం కదా మీరు చెప్పండి అంటారు. నేను చెప్తాను అసలు మీ మనసులో ఏముంది. ఎందుకు అడిగాడు? ఆయనకి జ్ఞానం ఎందుకండి? బంగారం అడగొచ్చు కదా, వెండి అడగొచ్చు కదా, వజ్రాలు అడగొచ్చు కదా, లేకపోతే సైన్యం ఇంకా పెంచి అడగొచ్చు కదా, కొంచెం వెరైటీ ఆయుధాలు. ఈయన వెరైటీ ఆయుధాలు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఉన్న ఆయుధాలు ప్రపంచంలో ఎవరికి లేవంట. గొప్ప టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, అవునా కదా? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారా లేదా? ఎక్కడ? వాళ్ళ దేశంలో ఉన్నారు. మంచి గొప్ప ప్రపంచంలోనే నెంబర్ 1 టెక్నాలజీ వాళ్ళది. ఏమండి? గొప్ప గొప్ప ఆయుధాలు ఈయన, ఆయన సైన్యాన్ని ఇంకా పెంచిన ఆయన ఏం అడగకుండా జ్ఞానం అడిగాడు. ఎందుకు ఆయనకి జ్ఞానం? అది కూడా చెప్పాడు ఇక్కడ. ఎందుకు అడిగాడు? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఆ జ్ఞానంతో? జ్ఞానంతో ఏం చేస్తారండి బాబు? మీకు తెలియదా పాస్టర్ గారు? జ్ఞానం ఎందుకు అడుగుతారు అని అనుకోకండి. జ్ఞానంతో చాలా పనులు చేయొచ్చు. ఇప్పుడు దొంగతనం చేసి ఎవరికి తెలియకుండా తప్పించుకోవాలంటే ఏం ఉండాలి? అది తెలివే. అవునాగా చెప్పండి. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? తెలివి తక్కువ దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది కదా? అంటే వాడికి తెలివి ఉంది, దాన్ని ఎందుకు వాడుతున్నాడు? తెలివి. బాగా తప్పించుకోవాలి, జాగ్రత్తగా మేనేజ్ అవ్వాలి, పోలీసులు దొరకకూడదు, ఇంటి ఓనర్కి జరగకూడదు, ఎక్కడ ఎవరికి కనబడకూడదు, తెచ్చిందల్లా అమ్ముకోవాలి, శుభ్రంగా అనుభవించాలి, ఏం చేస్తే బాగుంటుంది, స్కెచ్ చేస్తాడు. దాన్ని ఏమంటారు? తెలివే, జ్ఞానమే. ఇప్పుడు రకరకాల మెసేజ్లు ఫోన్కి వస్తాయి. మీరు ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ఏదో వస్తుంది అని మెసేజ్ వస్తుంది. ఏదో వస్తుంది అంటే పోనీ ఏమైందో క్లిక్ చేయడమే కదా అని క్లిక్ చేస్తే ఏమవుతుంది? మన అకౌంట్లోది వెళ్ళిపోద్ది. హ్యాకర్స్ అంటారు వాళ్ళని. ఎవరు? హ్యాకర్స్. వాళ్ళకేముంది? మామూలు తెలివి కాదు అది. ఏమండి యవనస్తులు చెప్పండి. అంటే నేను మిమ్మల్ని అలా అంటలేదు. హ్యాకర్స్కి అంత తెలివి ఉండాలి. అపర మేధావులు వాళ్ళు. ఇమ్మీడియట్లీగా వాళ్ళు క్రియేట్ చేసిన లింక్ క్లిక్ చేస్తే మన అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏం చేయాలి? వాళ్ళు ఒక్క క్లిక్తో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఎంత తెలివి! సొలొమోను జ్ఞానం ఎందుకు అడుగుతున్నాడు? హ్యాకర్గా తయారవుదామనా, దొంగతనాలు చేద్దామనా, లేకపోతే ఆయన దేనికి వాడతాడు? అది ఏదో మంచిది అడిగాడు రైటే, నేను కాదంటలేదు. మంచిదే, శ్రేష్టమైనది అడిగాడు, ఉత్తమమైనది అడిగాడు, గొప్పది అడిగాడు. కానీ ఎందుకు అడిగాడు అది చూస్తాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందా? మనం కూడా దేవుణ్ణి ఏదైనా అడిగితే సరే ఇంతకీ ఎందుకు నీకు ఇది, ఎందుకు అడుగుతున్నావు, దీంతో ఏం చేస్తావు, దీన్ని ఎలా వాడతావు, దేనికి ఉపయోగిస్తావు అని దేవుడు చూస్తాడా లేదా? ఖచ్చితంగా చూస్తాడు. విషయమే కాదు, విషయం వెనకాల సందర్భం చూస్తాడు ఆయన. మనం అడిగేదే కాదు, దాని వెనకాల ఉద్దేశం. ఎందుకు ఇంతకే నీకు ఈ జ్ఞానంతో ఏం చేస్తావు? ఏమండి ఏం చేస్తావు? 9వ వచనం ఒకసారి చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు దయచేయము. చాలు. ఏంటంట? ఏం చేస్తాడండి జ్ఞానంతో? మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయమైన పరిపాలన చేయడానికి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇంత గొప్ప జనం ఉన్నారు నా చేతి కింద, నేను వీళ్ళందరికీ రాజుని. రకరకాల సమస్యలు నా దగ్గరికి పట్టుకొస్తారు. ఏదో కళ్ళు మూసుకుని నాకు దోషిని చెప్పేసి మంచో చెడో న్యాయమో నీతో నాకు అనవసరం, వాళ్ళు పంపేయడమే. రాజుని, నేనేం చెప్పినా నెగ్గుతుంది, నేనేమన్నా చెల్లుతుంది అని ఆషామాషిగా ఆటోమేటిక్గా పరిపాలించడం ఇష్టం లేదు ఈయనకి. ఎలా పరిపాలించాలంటే ప్రజల్ని న్యాయంగా పరిపాలించాలి. ప్రజలకి న్యాయం చేయాలనుకుంటున్నాను, ప్రజలకి మేలు చేయాలనుకుంటున్నాను, ప్రజలకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాను. ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎందుకంటే జ్ఞానం ప్రజలకి మంచి చెయ్యాలి. నా చేతి కింద ఉన్న ప్రజలు న్యాయంగా ఈనాడు న్యాయము అనేది అందని ద్రాక్ష అయిపోతుంది. న్యాయం అనేది కరువైపోతుంది. అవునా? కొత్త విషయాన్ని చెప్తున్నాను నేను. న్యాయం లేదు, అవినీతి ఎక్కడ చూసినా. ఏ ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు, అన్ని ప్రభుత్వాలు అంతే.
అవినీతి, అక్రమం, దౌర్జన్యం, అదే ఆ రాజ్యం వెళుతుంది. మొత్తానికి లేదు అంట్లా, ఎక్కడో మరుగైపోయింది, మూలన పడిపోయింది. న్యాయం లేదు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే, ఎవరు తప్పు చేశారన్నది. కలకత్తా డాక్టర్ చనిపోయారు కదా, ఇంతకీ నేరస్తులు ఎవరు ఏమో. కొంతసేపు ఒకరోజు వార్తలు వింటే వీళ్ళేమనిపిస్తుంది, తర్వాత మరుసటి వాళ్ళేమనిపిస్తుంది, వీళ్ళు కాదంటే ఇంకొకళ్ళంట అనిపిస్తుంది. 4వ రోజు వింటే ఇంకొకళ్ళు తెర మీదకి వచ్చి అసలు ఎవరు ఏమో. డబ్బులెట్టు మూసేస్తారు, పలుకుబడినట్టు మూసేస్తారు. అబ్బా మామూలుగా ఉండదు, మేకప్ చేసేస్తారు. నేనేమంటున్నానంటే న్యాయం జరగాలి. నా ప్రజలు, నా చేతికుందున్న ప్రజలు న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళకి ఉపకారం చేయాలనుకుంటున్నాను నేను. నాకు జ్ఞానం ఇవ్వా. సొలొమోను దగ్గరికి ఒక తగు వచ్చింది, మనకు తెలుసు. 2 స్త్రీలు పిల్లలను కానీ ఒక బిడ్డను కోల్పోయారు. చనిపోయిన బిడ్డ కోసం, ఇది నీ బిడ్డ అంటే నీ బిడ్డ, నీ బిడ్డ అంటే బ్రతుకున్న బిడ్డ కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ, ఇలా కొట్టుకుంటున్నారు కదా, మీ అందరికీ తెలుసు. వాళ్ళకి ఎలా న్యాయం తీర్చాడు మనకు తెలుసు కదండి. బ్రతుకున్న బిడ్డని కోసేసి సేరుకొక్కలకి ఇచ్చాడు, మొక్కలు 2 మొక్కలు, ఇంతకు మించి నేను ఏం తీర్చలేనంటే అప్పుడు కన్న తల్లి అన్నది సంపొద్దు. ఈ జ్ఞానం ప్రజలకి ఇప్పుడు ఇలా ఎలా తీర్పు తీర్చాలబ్బా, ఈవిడేడుపు కరెక్టా, ఆవిడేడు కరెక్టా? ఏమండి, మనుషుల యొక్క నటనని మనం అస్సలు అంచనా వేయలేమండి, అవునా కదా? అస్సలు అబ్బా, ప్రపంచంలో దేన్నైనా తెలుసుకోగలం, కానీ వీళ్ళు ఒరిజినల్గా ఎడుతున్నాడా, వీళ్ళు ఒరిజినల్గా ఎడుతున్నారా, వీళ్ళ నేరం చేశారా, వీళ్ళ నేరం చేశారా, వీళ్ళది రైటా, అత్తగారిది రైటా? అత్తగారు మాట విన్నంతసేపు కోళ్ళ తప్పు అనిపిస్తుంది, కోళ్ళ మాట విన్నంతసేపు మరి ఎవరిది రైటు ఏమో. ఏముండాలి తెలియాలంటే నాకు జ్ఞానం ఈయన ఏదైనా కరెక్ట్గా చెప్పి ప్రజలకి న్యాయం చేయాలి. తెలియదండి మనిషికి, మనం చూస్తే అర్థమవుదు. ఎంత పెద్ద నటించే వాళ్ళకి ఇచ్చే అవార్డుని ఏమంటారు? ఆస్కార్, డబల్ ఆస్కార్లు ఇవ్వాలి మనిషికి. అంతంత పెద్ద నటన ఉంటుంది ఒక్కొక్కరిలో. నాయన నాకు జ్ఞానం లేకపోతే నేను సరిగా పరిపాలించలేను. స్వార్థానికి అడుగుతున్నాడా? జ్ఞానంతో నేను ఇన్ని పుస్తకాలు రాశాను, ఒక్కో పుస్తకం ₹1,00,000 కొనుక్కోండి నా దగ్గర, అలా కూడా చేయొచ్చు. చాలా పుస్తకాలు రాశాడు సొలొమోను, తెలుసండి. అంటే మీకు సామెతల గ్రంథం ఒకటే తెలుసు, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఆయా విషయాల గురించి పరిశోధన చేసి పుస్తకాలు, అవన్నీ మనకు అవసరం లేదని బైబిల్లో పెట్టలేదు, కానీ చాలా సంగతుల మీద రీసెర్చ్ చేశాడు. ఒక్కో బుక్ అమ్ముకుంటే, నాయన నాకు తెలివి, నాయన దీంతో చాలా సంపాదించాలనుకుంటున్నాను నాయన. అది కాదు, మనం ఏం అడుగుతున్నామో చూస్తాడు. తర్వాత మాట మీరు చెప్పండి. దేవుడు మనం ఏం అడుగుతున్నాడో చూసి ఇచ్చేయడంట. ఎందుకు? అది ఈరోజు మెసేజ్ ఇదే. ఏం మెసేజ్? ఎందుకు? అసలు జ్ఞానం కావాలా నాయన కుమారుడా, సొలొమోనా, జ్ఞానం కావాలా బాబా? ఎందుకయ్యా? ఎందుకైతే ఏంటి, జ్ఞానమే కాదు నేను అడిగేది. ఏం అడుగుతున్నాను? జ్ఞానం ఇయ్యి కాదు, ఎందుకు అడుగుతున్నారు? దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో దేవుడు స్పష్టంగా చూస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. అందుకని సొలొమోను యొక్క ఉద్దేశం నచ్చింది దేవుడికి. అడిగిన జ్ఞానం అది మంచిదే, జ్ఞానం అడిగాడు, వెరీ గుడ్. దేవునికి ఏమి నచ్చింది? ప్రజలకి న్యాయం చేయాలా, అందుకు కావాలా? దీంతో ఏమైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది కాదా? కాదు. దీంతో నేను ఇలా క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాను, అది కాదు. క్యాష్ చేసుకోను, దీంతో నేను వ్యాపారం చేయను, దీన్ని నేను ఇందుకు వాడను. ప్రభువా, ఇప్పుడు ఈనాడు సేవకులు అంటే నేను అనాల్సి వస్తుంది, మరి తప్పట్లేదు. సేవను ఏం చేస్తున్నారంటే వ్యాపారంగా దేవుడు తలాంతి ఇస్తాడు, ఒక మంచి వరం ఇస్తాడు, దాన్ని ఎలా మార్చేసుకుంటున్నారు? వ్యాపారం చేసేస్తున్నారు. ఎందుకు వాడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఎందుకు వాడుతున్నావు? సొలొమోనుకి జ్ఞానం ఇస్తే మంచి వాటి కోసం వాడాడండి. హల్లెలూయా. అంతగా తన్మయమైపోయి మైమరిచిపోయి దేవుడు సంతోషమైపోయి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యం కూడా ఇచ్చేసి పేరు ప్రతిష్ట కీర్తి కూడా ఇచ్చేసేటంత ముగ్ధుడైపోయాడు. ఎందుకు? దేవుడు ఈ ఉద్దేశాన్ని బట్టే. సొలొమోను దేవుడు జ్ఞానం అడిగాడు, ఇచ్చేశాడు దేవుడు, చాలా సంతోషం. దేవుడిని సొలొమోను జ్ఞానం అడిగాడు, ఇచ్చేశాడు దేవుడిని సొలొమోను. ఇదే మనం చాలాసార్లు విన్నాం, కానీ ఇక్కడ ఒక స్పష్టమైన సంగతి ఏంటంటే ఎందుకు అడిగాడు? వివరం ఇచ్చాడండి. అక్కడ దేవుని దగ్గర ఎప్పుడైనా కూడా మనం వివరం అడగాలి. ఏంటండి? వివరం చెప్పాలి. నీకు ఎందుకు? నాకు జ్ఞానం అంతే. ఇప్పుడు పిల్లలు
అమ్మ నాకు 100 రూపాయలు ఇవి అంటే, ఇదిగో బాబా అని ఇచ్చేతావా? ఏమంటావు? నాకు 10,000 రూపాయలు ఇవి అంటే ఏమంటావు? అంటాం అంతే కదా. నీకు 10,000 ఇప్పుడు లేవు కానీ ఆనాక రెడ్డి గారి దగ్గర తీసుకుని ఇస్తాను, ఇదిగో పట్టుకెళ్ళమ్మా. ఈ అనగానే మనకు వచ్చే ప్రశ్న ఏంటి? ఎందుకు ఇది? ఏం చేస్తావు? ఎలా వాడతావు? ఏం చేయబోతున్నావు? దేవుడు కూడా అంతే. మనం ఏం అడిగామో చూస్తాడు, ఎందుకు అడుగుతున్నామో చూస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇంకొకటి, ఏం చేస్తున్నామో చూస్తాడు, ఎందుకు చేస్తున్నామో కూడా చూస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. ఏం చేస్తున్నామో చూస్తాడు, అంత మాత్రమే కాదు, అది ఎందుకు చేస్తున్నామో కూడా. మనందరికి తెలిసిన విషయాలే, నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు. మార్కు 10వ అధ్యాయం చాలాసార్లు ఈ వాక్యాలు మనం విన్న సీనియర్ విశ్వాసులమే, మనందరికీ పరిచయమైన మాటలే, ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. 17వ వచనం నుంచి చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా అవును, చదవండి. ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ చెప్పాను. బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. ఇది గుర్తుపెట్టుకోండి. 20వ వచనం తర్వాత చదవండి. 21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి చాలు. ఇది మనందరికీ తెలుసు. ఎంతమందికి తెలిసి ఈ భాగం? ఇప్పుడు చదివింది మేము వినలేదండి, మాకు వినపడేలా, చదవలేదండి అంటారా? చెప్పాను కదా, మార్కు 10వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉన్న ఈ భాగం ఎంతమందికి తెలుసు? మేము చెప్తే వినడానికి వచ్చాను తప్ప చేతులు ఎట్టండి హల్లెలూయా అనండి అంటే మాత్రం జాంతనయ్య అంటారా? ఏమండి, తెలుసు కదా అందరికీ. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఏమడిగాడు? నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేనేం చేయాలి యేసయ్య అని అడిగారు. యేసయ్య అన్నారు, కొన్ని చెప్పారు. ఇదిగో తల్లిదండ్రులు సన్మానించు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, ఇవన్నీ చెప్పారు. ఈయనంటాడు 20వ వచనం మళ్ళీ చదవండి. బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. అనుసరించాను కాదు, అనుసరిస్తూనే, ఇప్పుడు దాకా అనుసరిస్తానే ఉన్నాను, ఇవన్నీ పాటిస్తానే ఉన్నాను, ఇవన్నీ దేవుడు వాక్యంలో సెలవిచ్చిన ఇవన్నీ చేస్తానే ఉన్నాను, ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను. అప్పుడు యేసయ్య అన్నారు, నీకు కలిగినవన్నీ అమ్మి పేదోళ్ళకి ఇచ్చి నువ్వు వచ్చి నాకు కలిగినవన్నీ అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేస్తే నేనేం చేయను అనే ప్రశ్న లేదు అక్కడ. కలిగిన 70% అమ్మేసి 25% ఉంచుకోమనలేదు యేసయ్య. ఏమన్నాడు అతనితో? అన్నీ అమ్మేయి, ఏముంటే అది. మిమ్మల్ని కాదులేండి, అలా చూడకుండా అంకు, ఏముంటే అది అమ్మేయి, అస్సలు ఏది ఉంచుకోకు. మరి నేనేం చేయను? చెప్పట్టు కూర్చొని రోడ్డు మీద అట నువ్వు అలా అనకుండానే చెప్తున్నాను. ఏంటంటే, నువ్వు వచ్చి నేను నిన్ను చూసుకుంటాను, నిన్ను నేను చూసుకుంటా. మరి నా పరిస్థితి ఏంటి నాయనా? పొద్దున్న టిఫిన్ ఎలాగా, మధ్యాహ్నం భోజనం ఎలాగా, సాయంత్రం మరి ఏంటి? నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా బండిలో పెట్రోల్ ఎలాగా, నా పరిస్థితి ఒంటి మీద బట్టలు ఎలాగంటే యేసయ్య అన్నారు, నువ్వు వచ్చి కలిగిన అమ్మి పేదలకు ఇచ్చేమని పులి స్టాప్ పెట్టేలేదు యేసయ్య. ఏమన్నాడు? నువ్వు నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను. నా అన్నీ నీయే, నేను చూసుకుంటాను. నీకు ఏం కావాలి నేను ఇస్తాను కదా. ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, అప్పుడు నేను ఏం కావాలని నేను ఇస్తాను. ప్రభువును వెంబడిస్తే మనకు అవసరమైన ఆయన ఇస్తాడండి. ఆయన అనుసరిస్తే మనకేం లోటు చేయడు. ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మనల్ని ఆయన అప్పులు పాలు చేయడు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మనకేమైనా ఒట్టి చేతులు చూపిస్తాడు, ఇస్తాడండి. ఒట్టి చేతులు చూపించాడు, ఇస్తాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, ఆస్తి అమ్మే నాయన అంటే అతను ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ముఖం అంటే ముఖం ఇంత అయిపోయింది ఏంటంటారు కదా, అంత అవుద్దా? ముఖం వెలిగిపోతుంది అండి. ముఖం వెలుగుతుందా? ముఖం వెలిగితే మరి జనరేటర్ ఎందుకు? సాయంత్రం కరెంట్ పోయినప్పుడు
మొహం ఇంత మొహం అయిపోయిందంటే సంతోషంగా ఆనందంగా పొంగిపోయే వాళ్ళు మొహం అంటాం. అది నిజంగా ఎలగదో, అది నిజంగా ఇంత అది ఒక ఏమంటారు దాన్ని, సింబాలిక్ లాంగ్వేజ్, అది సూచనప్రాయంగా గుర్తులకి చెప్తారు అలాగా. ఏమండి, మొక్కం చిన్నబుచ్చుకోవడం అంటే బాధపడితే వెళ్ళిపోయాడు, ఇంత ముఖం అయిపోయిందంట. ఎంత ముఖం, బాధ ఎక్కువైపోయింది. ఎందుకని? ఆస్తి అంతా అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు ఏమిస్తానంటున్నాడు ఆయన? నిత్య జీవం. ఏమిస్తానంటున్నాడు? అలాగనకుండా నువ్వెంత అమ్మవో దానికి రెట్టింపు ఇస్తానంటే వచ్చిననుకుంటా. నువ్వెంత అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసావో దానికి డబల్ ఇస్తాను, నీకు 10 కోట్లు ఆస్తుంది అనుకో, అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చే నీకు 20 కోట్లు ఇస్తాను అనగానే ఇంకా అసలు ఆగడెక్కడ, వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయి అమ్మేసిను. అంటే ఈయన బాల్యము నుండి దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, 19వ వచనంలో వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, మోసం చేయట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మరి? ఇది ప్రశ్న. ఇందాకేమో సొలొమోను జ్ఞానం అడిగాడు. ఎందుకు అడిగాడు? వ్యాపారం చేయడానికా? వ్యాపారంలో స్కిల్స్ అన్నీ నాకు తెలియాలి నాయనా. అసలు మరి నేను వ్యాపారం చేశానంటే మొత్తం ఊళ్ళో వాళ్ళు అందరూ నా దగ్గరికి రావాలి. అంత వ్యాపారస్తులు కూడా చాలా పెద్ద టెక్నిక్ ఉంటుందండి. నేను హ్యాకర్స్ గురించి చెప్పాను, ఇంకోటి ఏం చెప్పాను, దొంగల గురించి చెప్పాను. వ్యాపారస్తులకి టెక్నిక్ లేకపోతే ఒక్క నైట్లో డెవలప్ అయిపోతారు అంతే. ఇంకా అలాగ వచ్చేస్తుంది అంతే వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి ఆ పట్లు తెలుస్తాయి. వ్యాపారస్తులకి ఏం తెలుస్తాయి? ఆ పట్టు తెలియాలి, ఆ ట్రిక్ తెలియాలి. మీరు ఇంగ్లీష్ మీడియం కదా, ఏం తెలియాలి? ట్రిక్స్ తెలియాలి. ఏ టైంలో ఏం అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఏ టైప్లో అమ్మాలి, ఏ రేటు పెట్టాలి, ఏ టైప్లో పెట్టాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, అది కూడా తెలివే. సొలొమోను జ్ఞానం అడిగింది వ్యాపారానికో, పుస్తకాలు రాసి అమ్ముకోవడానికో, లేకపోతే నాకు పెద్ద పేరు రావాలనైనా నీ అంత జ్ఞాని లేడని చెప్పుకోవాలని అందరూ ఇలాంటి చెడు ఉద్దేశాలు లేవు. అడిగింది మంచిగా అడిగాడు, మంచి ఉద్దేశంతో అడిగాడు. హల్లెలూయా. అడిగింది ఎందుకో దేవుడు చూసిస్తాడు. ఇక్కడ చేసేది కూడా ఎందుకు చేస్తున్నామో చూస్తాడు. ఈ వ్యక్తి బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాడంట. ఏమన్నీ 19వ వచనం మళ్ళీ చదవండి. నరహత్య చేయట్లేదు. అవును, ఇవన్నీ అనుసరిస్తున్నాడా? ఇందులో కొన్ని అనుసరిస్తున్నాడా? అన్నీ అక్కడ ఉంది, ఇవన్నీ అనుసరిస్తున్నాడు. నిజమేనంటారా? మనలో మన మాట. ఈయన గారు చెప్పింది నిజమేనా? చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నాడంట. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తున్నాడా? ఏమన్నా మాకేం తెలుసండి బాబు అన్నట్టు చూస్తున్నారు మీరు. అసలు మనం అనుకోవడానికి ఒకవేళ ఏమండి ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోదు. ఒకవేళ యేసయ్య చెప్పినట్లుగా ఇవన్నీ ఇతడు అనుసరించకపోతే 21వ వచనంలో యేసయ్య అలా చేయడు. ఏం చేశాడు? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి దేవుని స్తోత్రం చెల్లిందాం. ఆహా, సరే, వెరీ గుడ్, సూపర్ అన్నమాట నువ్వు అన్నాడు. అంతేనా? అబద్ధాలు ఆడకే. ఇక్కడ ఇంతమంది ఉన్నారని నువ్వు అయినా చిన్నప్పటి నుంచి బొత్తున్నాయనా, పుట్టిన కాడి నుంచి వాక్యంలో పెరిగాయన అంటున్నావు నువ్వు. కానీ నువ్వు మాత్రం నాకు తెలుసు, వీళ్ళందరికీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు అని అనాలి. యేసయ్య అలా అన్నాడా? అనలా. అసలు అలా అంటాడేంటండి యేసయ్య అనొచ్చు మీరు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని అలా ఎండగట్టాడు యేసయ్య. అవునా? ఎవరిని ఎండగట్టాడు? అసలు అర్థమవుతుందని నేను చెప్పేది. సాయంత్రం ఇందుకు కానీ బిర్యానీ కొంచెం ఏదో పచ్చడని తినండి ఇప్పుడు. ఏమండి, అర్థమవుతున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చెప్తున్నవన్నీ కరెక్టేనా? చిన్నప్పటి నుంచి భక్తిగా ఉన్నాడంట, నిజమేనా? మేము ఏమైనా చూసేమేంటండి అనకండి మీరు. అక్కడ యేసయ్య మెచ్చుకోవటాన్ని బట్టి, యేసయ్య అతన్ని ఏమనకుండా గద్దించకుండా ఉండడాన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే నిజమే, చిన్నప్పటి నుంచి మామూలు భక్తుడు కాదు ఈయన. ఓ రేంజ్లో భక్తి చేశాడు, అన్నిట్లో కరెక్ట్, నెంబర్ వన్ స్టూడెంట్ అనమాట. ఫస్ట్ నుంచి ఫస్ట్ అయినా, లాస్ట్ నుంచి ఫస్ట్ కాదు. రాత్రిన్నారా? ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ కాదు, ఫస్ట్ నెంబర్ 1 స్టూడెంట్. మంచిగా బాగా అన్నిట్లో భక్తిగా ముందుకుంటున్న వ్యక్తే. పరిసయ్యులు శాస్త్రులు బడాయి చేస్తున్నారని యేసయ్య అన్నారు, మీది పైన బడాయే కానీ మీరు ఎవరో తెలుసా అని అంతమందిలో
సున్నం కొట్టినా పైకి సున్నం కొట్టి ఎంత బాగా అంతది సమాధి. అది ఎందుకండి బాబు ఇప్పుడు గుర్తు చేసుకోవడం అంటారా? ఎంత అందంగా అంతది, ఎంత నీట్గా అంతది. ఒకవేళ గచ్చు అది నీట్గా చేసి శుభ్రం చేస్తే ప్రతి ఈస్టర్కి ఎంత బాగా వెలిగిపోతుంది. ఒకవేళ వెళ్ళేవాళ్ళు ఏమండి, లోపల ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. పరిసయ్యులు శాస్త్రులారా మీరు అలాంటి వాళ్ళే. పైకి మాత్రం ప్రార్థన చేస్తారు, లోపల మాత్రం కుళ్ళు ఉంటుంది. పైకి మాత్రం భక్తిగా నటిస్తారు, లోపల సరుకు లేదు. అందరూ చూస్తుండగానేమో దోమల్లో వడగడతారు, ఇంటి వెనకాలకి వెళ్ళి ఒంటెలు మింగుతారు అని ఉందా బైబిల్లో? అలా ఎండగట్టాడు. మరి ఈయన కూడా తేడావోడే అయితే, తేడావోడంటే అదే చెప్పింది నిజం కాకపోతే యేసయ్య ఏమనాలి? ఈయన్ని ఓవర్ యాక్షన్ చేయకే అనాలి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అలా అనలా, మెచ్చుకున్నాడు, వెరీ గుడ్ అన్నాడు, సంతోషించాడు. ప్రభు ఎంతో ఆనందపడ్డాడు. అంటే చిన్నప్పటి నుంచి భక్తుడే, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళే వ్యక్తే, బాల్యము నుండి దేవుని నమ్ముకున్నవాడే, విశ్వాసే. ఇంకా మనకు ఒక అడుగు ఎదరికే చెప్పుకోవాలంటే బాప్తిజం పొందినవాడే, క్రమంగా వచ్చేవాడే, సంస్కారం తీసుకునేవాడే. అన్ని సంఘ కార్యక్రమాల్లో కూడా ఉపవాస కూటాలు పెడితే రెండవ రోజు వర్షం వచ్చినా కానీ వచ్చేసి కూడా అన్నమాట ఈయన. అదేంటండి అలా అన్నారంటారా? ఏదేమైనా సరే భక్తి చేసేవాడే సరే చేస్తున్నాడు. భక్తి చేయడం తప్ప రైటా? చెప్పండి. భక్తి చేయడం తప్ప రైట్? ఆజ్ఞలు పాటించడం మంచిదా చెడ్డదా? వాక్య ప్రకారం వాక్యంలో ఉన్నది ఉన్నట్లు చేయడం మంచిదా కాదా? వాక్యానుసారంగా నడవడం కరెక్టా కాదా? కరెక్టే. కానీ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అది నిత్య జీవం కొరకే చేస్తే, మరి నిత్య జీవం కొరకే చేస్తే ఇంటికి వెళ్ళిపోతాడో ముఖం చిన్నబుచ్చుకుని. ఇవన్నీ నిత్య జీవం కోసం కాదు ఏం చేస్తంట. అవునా కదా? అలాగ అర్థమవుతుందా లేదా? ఈ సీన్ని బట్టి, ఇక్కడ ఈ పరిస్థితిని బట్టి ఏమర్థమవుతుంది? ఇంత భక్తి ఎందుకు చేసావురా మరి నువ్వు? మెప్పు కోసం, డబ్బు కోసం, పేరు కోసం, లేకపోతే ఇంకోటి అస్సలైంది వదిలేసి అన్నీ పెట్టుకున్నాడు అనమాట. ఇంతలా ఎందుకున్నా మరి నువ్వు క్రమంగా అన్నిట్లో కరెక్ట్గా, అన్నిట్లో నిజాయితీగా, ఇంత నీతిగా, ఇంత పరిశుద్ధంగా ఎందుకున్నావు? ఈయన స్వార్థం కోసం ఎందుకున్నావు? నా ఆర్థిక పరిస్థితి అంటే అందులోకి ఈయన మరి ధనం పిచ్చాడు కాబట్టి మనం అలాగ అనుకోవాలి, నా ఆర్థిక పరిస్థితి బాగుండాలని. ఎందుకు చేస్తున్నావు ఇంత భక్తి అంటే, నేను మంచి గొప్పవాడిని అయిపోవాలి. స్వార్థం అనమాట దాన్ని. దేవుడు భక్తి చేయటం ఒకటే చూడ్డు, ఎందుకు చేస్తున్నావో చూస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎందుకు చేస్తున్నావో ఆయనకి కావాలి. ఎందుకు చేస్తున్నావో, ఎందుకైతే ఏమన్నా చేసేది భక్తే కదండి అని అనొద్దు. ఏమండి, మీరు ఏదో ఎక్కడో మొత్తం మీద అనాలోచనగా ఉన్నట్టున్నారు కాబట్టి చిన్న జరిగిన సంఘటన చెప్తానేనండి. దైవజనులు ఎస్ఎన్ గారి దగ్గరికి ఒక తల్లిగారు, పెద్ద వయసు ఆవిడ వచ్చి, అయ్యా నేను మీ దగ్గర ఉండిపోతానండి, నాకు ఎవరు లేరు, నాకు ఏమీ ఇవ్వద్దు, మీరు మందిరంలో ఉండి శుభ్రం చేసేసి కడిగేసి చుట్టూ గడ్డి మొలిస్తే గడ్డి పీకేసి చెత్త ఉండి చెత్త తీసేసి మందిరాన్ని చాలా బాగా చూసుకుంటాను, పూట కథ ముద్దడితే చాలు, నాకు జీతానికి చేయను. ఏమండి సరేనా అని ఏసన్న గారిని అడిగిందంట. ఎవరిని? దైవజనులు ఏసన్నయ్య గారిని. ఆయన అన్నారు, సరే మంచిదేనమ్మా, ఉండైతే నేను తిన్నదని నీకు పెడతాను, అక్కడే ఉండి మందిరాన్ని శుభ్రం చేసి శుభ్రంగా అందులో ఉండని ఆ తల్లిగారిని ఉండమన్నారు. మందిరంలో ఉండిపోయింది. ఎప్పుడో చానాల క్రితం మందిరంలో ఉండిపోయింది ఒక తల్లిగారు. నాకు ఎవరు లేరు, నేను ఇక్కడే ఉండిపోతాను, నా జీవితం ఇక్కడే జీవిస్తాను, నన్ను మీరు ఏం చెయ్యదు కాదు, ముద్దడిదే చాలు అన్నది. సరే ఉండమన్నారు. ఉంది. రాత్రి పగలు అక్కడే ఉంటుంది, ఎంతో శుభ్రం చేస్తుంది, మందిరాన్ని ఎంతో నీట్గా చేస్తుందండి, మామూలుగా కాదు, చాలా అంతా అద్దంలా తయారు చేసేస్తుంది. చాలా సంతోషించారు ఆయన. ఈయన మీటింగులకి వెళ్తారు, సభలకు వెళ్తారు, ఆయా కార్యక్రమాలకు వెళ్తారు. ఒక్కోసారి అర్ధరాత్రి అవుద్ది, ఒక్కోసారి ఏ టైం అవుద్దో తెలియదు, నైట్ వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కానీ నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేదంటే ఈవిడ. ఎలాగా? ఆయనకి ఇంకా ఆనందం అయిపోయింది. అసలు ఈవిడ మామూలు విశ్వాసి కాదు, అసలు మనం చెప్పలేమన్నమాట, అంత గొప్ప భక్తురాలు ఈవిడే. ఈ టైంలో ప్రార్థన ఏంటి, కాకపోతే శుభ్రంగా కష్టపడిపోయి ఏదో కథ మొదటిని పడుకోవాలి, ఈవిడ ఏం చేస్తుందో ప్రార్థన అని 2-3 సార్లు చూశారు. సరే ఈయన బిజీలో అయిన ఉండి వెళ్ళిపోయారు. ఒకరోజు మాత్రం ఎందుకు ఆ రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారంట. ఒకరోజు మామూలుగా ఈమె ప్రార్థన చేసుకుంటుంటే గమనించారు, ప్రార్థన చేసుకుంటుంది. సరే ఎందుకో అలా అనిపించింది, ఎప్పుడు అనిపించలేదు, అలా అనిపించింది. ఏమని?
ఇంతకీ ఈమెకి ఎవరో లేరు, ఏమీ లేదు, అసలు నాకు దిక్కు దివాణం లేదు, నా బతుకు ఇంకే ఒకరిదాన్నే అంటుంది. గంటల గంటల గంటలు ఎవరి కోసం చేస్తుంది ప్రార్థన? ఏం చేస్తుంది ఇంతకీమే? ఏమని అడుగుతుంది ప్రార్థనలో? అసలు ఈవిడి పట్టేంటి, ఇంతలాగా నిష్ట ఏంటి కథ అని సాధారణంగా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి చెవికాడు చెవిట్టి వింటారా? కానీ ఆయన అలా రోజు వినాలనిపించి జాగ్రత్తగా వెళ్ళి ఆమె ఏం ప్రార్థన చేస్తుంది విన్నారంట. నిజమే, విన్నారంట కాదు, విన్నారు. ఆడిని చంపేనైనా, ఆడు తలకాయ తీసేనైనా, కాళ్ళు ఇరగొట్టేనైనా, పీకి నిలుమేనైనా అంటుందంట. ఏంటి నేను సరిగ్గానే వింటున్నానా అని మళ్ళీ ఏంటి లేపైనాయనా, ఉంచొద్దునైనా, తీసేనైనా అంటుంది. ఇంకా ఆయన వినలేక అమ్మో ఆగ అంటే, అయ్యగారు మీరు వచ్చారండి, ఎప్పుడు వచ్చారండి? వచ్చాను, కానీ ఎవరిని చంపేయమంటున్నావు, ఎవరిని లేపేయమంటున్నావు, ఎవరిని తీసేయమంటున్నావు ఏంటి, చాల్తీ తీసేయమంటున్నావు ఏంటి, ఎవరిని అమ్మండి? ఇంకెవరండి? మా అల్లుండి అండి అంటుందండి. ఎవరిని? అల్లుని చంపేయమంటున్నావా? ఏమ్మా ఎందుకు అల్లుని చంపేయడం ఇంతకే? ఇప్పుడు పలానోని చంపేసరా 50,000 ఇస్తాను, పలానోని చంపేసరా 2 లక్షలు ఇస్తాను, పలానోని చంపేసరా 1 కోటి రూపాయలు ఇస్తానని ఏమంటారు? సపారియా, దాన్ని ఏదో అంటారు, సుపారియా. దేవుడికి ఏమన్నా డ్యూటీ వేస్తున్నావు నువ్వు? ఎవరిని చంపేయమంటున్నావు? ఏం చేయాలి దేవుడు ఇప్పుడు నీకు? నీ జీవితంలో ఆయన చేయాల్సిన కార్యం ఏంటి? చంపాలా? అదేంటమ్మా నీ అల్లుని చంపేది, మరి నీ కూతురు పరిస్థితి ఏంటి? కూతురు నేను చూసుకుంటానులే, కానీ ఆయన అసలు నన్ను చూడనివ్వడండి, నన్ను రానివ్వడండి, నాతో మాట్లాడండి. ఆవిడతో మాట్లాడినందుకు, ఆవిడని చూడనందుకు, ఆవిడని పట్టించుకున్నందుకు అల్లుని చంపేయాలంటే దేవుడు వెళ్ళి ఇన్నాళ్ళు మధ్యరాత్రి 2 గంటలకు వస్తే, 1 గంటకు వస్తే, 1 గంటన్నరకు వచ్చినా, 2:30కు వచ్చినా నిలువు మోకాళ్ళు నిలబడి 2 చేతులు పైకెత్తి అంతలాగా ప్రార్థన చేసేది ఇదా? చాలామంది క్రమంగా ఉండడం, ఆసక్తిగా ఉండడం, నిష్ఠగా ఉండడం, ఎంతో పరిశుద్ధంగా ఉండడం, ఎంతో కరెక్ట్గా ఉండడమే చూడగలం. చూస్తారనను నేను, చూడగలం, అదే తెలుసు మనకి. కానీ దేవుడికి ఏం తెలుస్తుంది? ఇదంతా సమస్తం కదమ్మా, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చూస్తాడు ఆయన. హల్లెలూయా. భక్తి ఒకటే చూసి, పెన్ జేబే లేదు పైన, భక్తి ఒకటే చూసి, అమ్మ నీకు 100 మార్కులమ్మా, పరలోకంలో ఫస్ట్ సీట్ నీదే, రిజర్వేషన్ చేసేసాను అని అండైనా. మన అడావుడంతా చూసి సూపర్ రా, నువ్వు 100కు 1000 వేసినా పర్లేదు నీకు అని మార్కులు వేసి దిద్దేసి ఇచ్చేడు ఆయన. అదంతా ఎందుకు చేస్తున్నావు ఇంతకీ? ఏంటి, ఏం చేయబోతున్నావు? దీనివల్ల ఏం ఆశిస్తున్నావు? ఎందుకు చేస్తున్నావో చూస్తాడా చూడ్డా దేవుడు? ఎందుకు చేస్తున్నామో ఎందుకంటే ఇది కూడా వినండి. ఎందుకంటే అందరూ సదుద్దేశంతో భక్తి చేయరు. రకరకాల ఉద్దేశాలు, స్వార్థాలు. మిమ్మల్ని అంటలేదండి, చేతులెత్తి మీకు నమస్కారం, మిమ్మల్ని కాదు. అందరూ మంచి ఉద్దేశంతో, వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకి. ఒక ఆమె అన్నది వెనకటి నాతో, అదేంటో కానివ్వండి నాకు శనివారం ఉపవాసకుటానికి రాకపోతే ఆ రాత్రి నిద్రట్టదండి అన్నది. ఏమన్నది? మీరేమన్నారు కదా, మీరే చెప్పండి అంటారా? శనివారం రాత్రి ఉపవాసకుటానికి రాకపోతే ఆవిడకి అంటే ఎందుకు వస్తున్నట్టు ఇప్పుడు ఆవిడ? అంతే, అర్థమైపోయింది కదా మీకు. ఇంతకు మించి ఏం చెప్పాలి? నిద్రపోవడానికి. కొంతమంది, అందరూ కాదు, ప్రభువుకి కరెక్ట్గా ఇస్తామండి, తేడా లేదండి, నెంబర్ 1గా ఇస్తామండి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామండి, ప్రభువుకి ఎంత చేయాలో అంతే చేస్తామండి, ప్రభువుకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తామండి, ప్రభువుకి నేను ఇస్తానండి, వాక్యంలో ఉంది కాబట్టి, వాక్యంలో ఉందండి నేను ఇస్తాను. ఎందుకు ఇస్తావు? 10 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లా? 100 రెట్లు ఇస్తాను. అందుకండి దాన్ని ఏమనాలి? యేసయ్య మీద ప్రేమ అనాలా? ఆయన వాక్యం మీద గౌరవం అనాలా? ఆయన మాట మీద విలువ అనాలా? లేకపోతే స్వార్థం అనాలా? అంతే. మనం ఏది చేసినా దేవుణ్ణి ప్రేమించి చేయాలంట. గట్టిగా చెప్పండి అందరూ. ప్రేమతో చేయాలి. మందిరానికి క్రమంగా వచ్చారు, ఉపవాస కూటానికి 2వ కూటానికి వర్షం వచ్చినా వచ్చారు, శనివారం ఉపవాస కూటానికి వస్తారు, ఆదివారం ఆరాధనకు వస్తారు, గృహ కూటాలు పెడితే ఖచ్చితంగా వెళ్తారు, ఆయా కార్యక్రమాలు జరిగితే అసలు ఆబ్సెంట్ ఉండదు, ఫుల్ ప్రజెంటు, అందరు అటెండ్ అవుతారు. ఎందుకు? అయ్య బాబా అలాగ అడిగారంటే మరి రేపొద్దున రావద్దానా ఏంటి అలా చూడకండి. ఎందుకు ఇవన్నీ?
దేవుని మీద ప్రేమ. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం ఏమంటుంది? నీ దేవుడనే యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. దేవుని మీద ఒకసారి చదవండి 10వ అధ్యాయములో, లూకాసు సువార్తలో 10వ అధ్యాయములో 27వ వచనం చదువుదాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలి. మనం చేసేవేవైనా దేవుని మీద ప్రేమతో చేయాలా? మనకేదో ఇస్తాడని చేయాలా? ఇస్తాడని ఎప్పుడు ఇవ్వడంటలేదు నేను, ఇస్తాడు, కానీ ఇస్తాడనే చేయడం కరెక్ట్ కాదు. ఆశించి చేయడం ప్రేమ ఉన్నట్టు కాదు. అది అర్థమైందండి? ఏదో ఆశించి చేయడం ప్రేమ ఉన్నట్టు కాదు. కొంతమంది నిత్య జీవం కోసం చేస్తున్నామండి అని అంటారు. సరే, దేవుని మీద ప్రేమ లేదా మరి? నాకేదో ఎత్తానన్నాడు తప్ప, లేకపోతేనే ఎవడు చేస్తాడు అని. నిత్య జీవం అంటే అక్కడ బాగుంటుందంట, మరి చక్కగా ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, అక్కడ ఏసీ ఉంటుంది అనుకుంటా. నిత్య జీవం అంటే ఏదో చూద్దాం అందుకోసం తప్ప నేను దేవుడిని ఎందుకు వెంబడిస్తానండి? ఏదో ఎత్తానన్నాడు, 10 రెట్లు 100 రెట్లునంట. మరి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత లాభం వస్తుంది అంటారు చూసారు. వ్యాపారంలో ఇంత పెట్టుబడి పెడితే వ్యాపారం ఇంత లాభం వస్తుందంట. అది కూడా మళ్ళీ పెట్టుబడి పెడితే ఇంకో అంత. అలాగా దేవుడికి ఇవ్వటం, దేవుడు ఇస్తాడంట. మరి ఇదిలో ప్రేమ ఏది మరి? నీ దేవుడని యెహోవాని ఎలా ప్రేమించమనుంది? విపరీతమైన ప్రేమ ఉండాలి దేవుడి మీద. హల్లెలూయా. ఇప్పుడు వర్షం వచ్చినా ఎందుకు వచ్చారు? అత్తమాట ఆ మాట అనకండి బాబు, సాయంత్రం రామంటారా? వర్షం వచ్చినా ఎందుకు వచ్చాం? దేవుని మీద అది కావాలి. ఆ మాట దేవుడు అడుగుతున్నా. ఎందుకు వచ్చాడంటే రావద్దండి అండి, పాస్టర్ గారు రావద్దన్నారు. మరే మాట అన్నారు మీరు. ఇంకా నేను కష్టపడి వచ్చాం. ఎందుకు వస్తున్నాం? ఎందుకు వెంబడిస్తున్నాం? ఎందుకు హత్తుకున్నాం? ఎందుకు మనం ఇంతలా రిస్క్ అయినా, ఏమంటే ఇంతలా కష్టమైనా ఎందుకు చేస్తున్నామంటే, నా ప్రభువా నీ మీద నాకున్న ప్రేమ. హల్లెలూయా. ఒకసారి మనం చేస్తున్న దానికి, మనం ఇస్తున్న దానికి, మనం నడుస్తున్న దానికి ఫలితం ఉండదు, ఫలితం రాదు. ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంతలా ఉన్నా, నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, యథార్థంగా ఉన్నా ఫలితమేం కనబడదు. అలాంటప్పుడు కొంతమంది రాలిపోతారు. ఎవరో తెలుసండి? ఏదో ఇస్తాడని చేస్తున్నాను, ఏమి ఇవ్వట్లేదు దేవుడు, ఇంకెందుకులే దేవుడు. ప్రభువుని నమ్ముకుంటే ఏదో అవుతుందని నమ్ముకున్నాను, ఏమి అవ్వట్లేదు. దేవుల్లో సాగిపోతే ఎక్కడో పెడతాడు దేవుడు అనుకున్నాను, ఏం పెట్టట్లేదు నన్ను. ఆయన్ని ఆశ్రయిస్తే మేలుతో తృప్తిపరుస్తాను అన్నాడు, ఏం చేయట్లేదు దేవుడు. మరి ఇంకెందుకు నమ్ముకోవడం? వెళ్ళిపోతున్నానే, బాయ్. నేను కాదు, కొంతమంది అలాగ దేవుడికి బాయ్ చెప్పేస్తారు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు చేసినా చేయకపోయినా, ఆయన మనల్ని ఘనపరిచినా, అంటే నేను మళ్ళీ తప్పుడు బాధ చేయట్లేదు, ఘనపరచడు అంటలేదు, ఇవ్వడు అంటలేదు, ఖచ్చితంగా ఇస్తాడండి ఆయన. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తావు? వదిలేతావా? దేవుడి దగ్గరికి వచ్చావు, మేలు జరగలేదు, ఏం చేస్తావు? మళ్ళీ వారం చేస్తాడని వస్తావు, మళ్ళీ వారం జరగలేదు, ఏం చేస్తావు? మళ్ళీ నెల కూడా జరగలేదు, సంవత్సరాలు తరబడి మేలే జరగలేదు, అప్పుడేంటి నీ మాట? వెళ్తాను మరి, ఇంకెందుకు ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను కానీ ఏసయ్యా వద్దులే బాబా అంటే, మరి దాన్ని ఏమనాలి? ప్రభువా నువ్వు ఇస్తావని చేశాను, ఇవన్నీ ఇవ్వట్లేదు, మరి ఉంటాను మరే కాదు. ఏదేమైనా అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నాకు దేవుడు మేలు చేసినా కీడే చేసినా, యోబు ఏమన్నాడు తన భార్యతో? దేవుడు సంతోషమిస్తే పొందుకున్నాం, అదే దేవుడు దుఃఖాన్ని కూడా ఇచ్చాడు, అది తీసుకుందాం అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. ఆయన ఏమంటే అదే. నాకు ఆయన మీద ఉన్న భక్తి ఏదో ఇస్తాడని కాదు, ఆయన మీద నాకున్న ప్రేమ అంతే. హల్లెలూయా. చేయని చేయకపోని, కలిసి రాని కలిసి రాకపోని, ఏంటి కలిసి రాని. ఒక ఆయన దైవజనులైన జఫన్య శాస్త్రి గారిని అడిగారంట, ఏం కలిసి వచ్చింది నీకు? సేవా 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 సేవను ఊరిక చించేసుకుంటావు, ఊరిక నలిగిపోతావు, కింద మీద నిలబడవు, ఏం కలిసి వచ్చింది నీకు అని అడిగారు. ఆయన్ని అసలైన అడగాల్సిన ఆయన అడిగాడు, ఒరే బాబా ఏం కలిసి రావాలి నాకు? దేవాతి దేవుడు సాక్షాత్తు సర్వసృష్టికర్త మహాగణుడు అత్యున్నతుడైన దేవుడే నాతో కలిసి నడుస్తుంటే నాకు ఏం కలిసి రావాలి? హల్లెలూయా. హల్లెలూయా.
సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశాల సృష్టికర్త, మహోన్నతుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన ఆయనే నాతో కలిసి నడుస్తుంటే ఏం కలిసి రావాలి అన్నాడంట. ఏం కలిసి రావాలి నాకు? ఆయనే నాతో కలిసి నడుస్తుంటే నాకు మళ్ళీ ఇంకో కలిసి వచ్చేది ఒకటి ఉందా? పర్లేదు. భవనాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, కార్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, సంపద ఇచ్చినా, మరి ఇంకెందుకండి యేసుబాబుని నమ్ముకున్నారు మీరు అంటే ఏం చెప్తారు? మాకు ఆయన మీద ప్రేమ అండి, అంతే. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నావు నువ్వు అని అడిగితే ఇప్పుడు దాకా ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి అయినా ఏమని చెప్పాలి? నాకు యేసయ్య మాట మీద ఉన్న గౌరవం అది. ఆయన చెప్పారు చేస్తాను అంతే, అవనే అవ్వకపో నాకు అనవసరం. ప్రభువు చెప్పారు నేను చేస్తాను అంతే. మరి చేసావు, ఏం రావట్లేదు, మరి ఏంటి నీ సంగతి అని అలా తెల్లమోకం ఏం చూస్తారు మనల్ని. ఇంత భక్తిగా ఉంటున్నావు, ఇంత నిష్టగా ఉంటున్నావు, ఇంత ఇదిగా ఉంటున్నావు. 73వ కీర్తన అనుకుంటా. నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, మంచిగా ఉంటున్నాను, అయినా నాకు ఏమొస్తున్నాయి? 73వ కీర్తన 12వ వచనం. ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకేమో బాధ వస్తుంది, భక్తిహీనులకేమో అక్కడ పైన ఉన్నాయిలేండి, వాళ్ళకి అన్నీ మంచి జరుగుతున్నాయి. నేనేమో పరిశుద్ధంగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నీతో 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 అని పడిసేస్తున్నాను. నేను రేత్రా పగల నీ మందిరము, నీ వాక్యము, నీ కాపు, నీ అన్ని నీ మీద అనుకుంటున్నాను. నాకేమో ఏమొస్తున్నాయి? కష్టాలు వస్తున్నాయి. వాళ్ళకేమో బలి ఉంటుంది రోజులు, అవి బలి వెళ్తున్నాయి. వాళ్ళకి దుర్మార్గులకే రోజులు వెళ్తున్నాయి, దుష్టులకే బాగుంది. ఇదేంటి నాయన ఇది ఇంత దారుణమా అని దేవుడిని అడిగాడంట. ఎవరిని అడిగాడు? అది అడగాల్సిన ఆయన్ని అడిగాడు. ఇంకొకరు ఎవరినైనా అడిగితే ఏం చెప్తారో, వదిలేరా దేవుడు లేదు, భక్తి లేదు, నోరు అని చెప్తురేమో. దేవుడిని అడిగాడు. ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగాలి మనం? డైరెక్ట్గా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి, అంతే. వాక్యమే చెప్తుంది. ఆ సమ్మ పోసమ్మ చెప్పే సమాధానాలు కరెక్ట్ కాదు. దేవుని వాక్యమే గీటురాయి. ఎక్కడ పడతారు ఈ గీటురాయి? వెరీ గుడ్. మొత్తం మీద అనుభవం ఉంది బంగారంతో మీకు. తేల్చేసేది వాక్యమే. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే బాబా, నీ 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 భక్తి, నీ యొక్క నిష్ట, నీ యొక్క ఆసక్తి, నీ పట్టుదల, నీ ప్రార్థనా జీవితం ఇవన్నీ ఉత్తిదేం కాదు. కొన్నింటిని అవసరాన్ని బట్టి నీ జీవితంలోకి శ్రమలను అనుమతించాను, కానీ నువ్వు చేసేది ఏది వ్యర్థం కాదన్నాడు ఆయన. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాం. మంచి జరిగినా, మేలు జరిగినా, కీడు జరిగినా, ఉపకారం జరిగినా మన ప్రభువైన యేసయ్యను మనందరము అనుసరించుదుముగాక. మేలు జరిగితేనే కాకుండా కీడు జరిగినా కానీ ప్రభువు మీద అనుకుందుముగాక. కలిసి వస్తేనే కాకుండా కలిసి రాకపోయినా దేవుణ్ణి అనుసరించుదుముగాక. ఎందుకు అనే ప్రశ్నకు మన సమాధానం ఏంటంటే, ఎందుకేంటంటే నా దేవుడి మీద నాకున్న ప్రేమ. నీకేం అవ్వట్లేదు కదా, ఎందుకు ఇంకా దేవుడో 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 దేవుడో. యోబు భార్య ఏమంది? దూషించి చచ్చిపోయి ఎందుకు ఇంకా దేవుడో 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 ఎందుకు ఆపేయి, ఏమి రానప్పుడు ఎందుకు, ఏమన్నా వస్తే చెయ్యొచ్చు, ఏమి రానప్పుడు ఎందుకు. అప్పుడు ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన మీద ప్రేమతో చేస్తున్నాను, ఆయన మీద నాకున్న గౌరవం, ఆయన మాట మీద నాకున్న గౌరవం. ప్రభువు చెప్పాడు చేస్తానంతే. ఆయన ఇవ్వనే చెప్పాలి మీరు, ఆయన ఇవ్వనే ఇవ్వకపోనే కలిసి రానే. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారు? ఈ అగ్నిలో పాడేస్తారా మమ్మల్ని? పాడేయండి, మా దేవుడు ఉన్నాడు మమ్మల్ని విడిపిస్తాడు అని ఆగిపోలేదు. మా దేవుడు ఉన్నాడు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి విడిపిస్తాడని ఆగిపోలేదు. ఆ తర్వాత మాట ఏంటి అక్కడ ఏముంది? తప్పించకపోయినా సరే. మరి తప్పించకపోయినోడిని ఇంకెందుకు నువ్వు పట్టుకోవడం అంటారు ఎవరైనా? ఈ అగ్నిగుండం నుంచి తప్పించినోడిని ఇంకెందుకు నమ్ముకోవడం నువ్వు అంటారు. ఒకవేళ తప్పించకపోని, కాల్చేయని, బూడిద చేసేయని, లేకపోతే ఆయన నమ్ముకున్నందుకు మమ్మల్ని ముంచేయని అంటే ముంచేస్తాడు అంటలేదు, ఏమవ్వని నేను యేసయ్యనే వెంబడిస్తాను. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా.
నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రభువుని వెంబడించాలి. అదేంటండి అంటే ఆయన మీద ఉన్న ప్రేమ. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఆయన చెప్పేది ఏం చేసినా ఎందుకు చేయాలో చెప్పండి, ఆయన మీద ఉన్న ప్రేమ అంతే. నువ్వు ఇలా ఎందుకుంటున్నావు, ఇంత అలాగే ఎందుకుంటున్నావు, ఇంత క్రమంగా ఎందుకుంటున్నావు, ఇంత ఆసక్తిగా ఎందుకుంటున్నావు, ఇంత నిష్టగా ఎందుకుంటున్నావు అంటే వెనకడావిడ ఎవరో ఉపాసకోవటం గురించి చెప్పింది చూసారా, వెళ్ళకపోతే నీ ఇద్దరు అట్టదండి అందుకే వెళ్తున్నాను, లేకపోతే ఏంది ఏసై మీద ప్రేమ పోడా. అలా ఉంటే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకుందురు గాక. నాకు నా దేవుని మీద ఉన్న పిచ్చి ప్రేమ అండి, అందుకే చేస్తున్నాను అంతే. హల్లెలూయా. నా ప్రభువు మీద ఉన్న కొంతమంది ఇంకా ఉంటారు, పాటర్ గారు పూర్తి నేస్తారని, దానిలే గారు అంతే, భాస్కరరావు గారు మా నే తూరుకోరండి బాబు చంపేస్తారు అంటుకని వస్తున్నానని అంటారా. నాన్నగారు అంతే, చిన్నాన్నగారు అంతే, దులిపేయడం ఇంకంతే. ఎందుకు మానేశారు? క్రమంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి, మంచిగా నడాలి అంతే. ఆయన బాధపడలేక వస్తున్నాను కానండి. ఉన్నారా? రైట్. దేవుని స్తోత్రం చెల్లిందాం. పునాదులు గల పట్టణం మీద మైండ్ పెట్టుకుని అబ్రహాం వెళ్తున్నాడు. ఈ వెనకాల వచ్చిన లోతు దేని మీద దృష్టి పెట్టాడు? ఆయనకి అది కాదు కావాల్సింది. సొదొమ గొమొర్రా ఎంత బాగుందో, అక్కడ ఇల్లు కట్టుకుంటేనే సూపర్గా ఉంది, అదిరిపోయింది అక్కడ. ఆహా, ఈయన మైండ్ దేని మీద ఉంది? రావడం మంచిదే, అనుసరించడం మంచిదే, వెంబడించడం మంచిదే, కానీ ఎందుకు వచ్చావు? దేవుడు మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి? ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి కళ్ళు మూయండి. మన సమాధానం ఏంటి? చేస్తున్నది మంచిదే, వెరీ గుడ్, సూపర్, కానీ ఎందుకు ఉద్దేశం ఏంటి? ఏం ఆశించి, ఏం పొందుకోవాలని, ఏం కావాలని? అబ్బాబ్బే అలాంటిది ఏమి లేదు నాయన, నీ మీద నాకు ప్రేమ ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందాం అందరూ. యేసయ్యా నాకు నీ మీద ప్రేమ అంతే, ఏమీ ఆశించట్లేదు. నువ్వు ఇచ్చినవి బాపైనా పర్లా, నువ్వు ఇది ఇస్తావని రాలా, నీ మీద ప్రేమతో వచ్చాను. నీ మాట అంటే నాకు గౌరవం నాయన, నీ మాట అంటే నాకు ఎంతో విలువ. యేసయ్యా నిన్ను ఎందుకు వెంబడిస్తున్నాను తెలుసా? నిన్ను ఎందుకు నమ్ముకున్నాను తెలుసా? నీ వాక్య ప్రకారంగా నేను ఎందుకు జీవిస్తున్నాను తెలుసా? నీ మీద ప్రేమ. ఒకే సమాధానం చెప్పగలవా అలాగా? ఒకే నీ మీద ప్రేమ నాయన, అంతే. ఏమొద్దు నాకు, నువ్వు ఇచ్చితే తీసుకుంటాను, ఇవ్వకపోయినా నేను ప్రేమిస్తానని అనగలవా? సొలొమోను జ్ఞానం అడిగాడు అంటే మంచిదే, జ్ఞానం మంచిదే అడిగాడు. ఎందుకు నాయనా నీతి న్యాయాలతో ప్రజలను పరిపాలించడానికి, ప్రజలకు మేలు చేస్తాను నేను, నాకు జ్ఞానమే. ప్రజలకు ఉపకారం చేస్తాను నేను, నాకు జ్ఞానమే. ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, నాకు తగిన తెలివి అని అడిగాడండి. ప్రజల కొరకు అడిగాడు, మేలు కోసం అడిగాడు. ఈ మధ్యాహ్న కాల వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని అనుసరించడమే కాదు, ఎందుకు అనుసరిస్తున్నామో చూస్తాడు ఆయన. ప్రభువు కొరకు ఏదైనా చేయడమే కాదు, ఎందుకు చేస్తున్నామో చూస్తాడు ఆయన. ప్రభువు దగ్గర ఏదైనా అడగడమే కాదు, ఎందుకు అడుగుతున్నామో ఆయన చూస్తాడు. కాబట్టి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో, మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో ప్రభువుని అనుసరిద్దాం. తద్వారా కలిగే గొప్ప ఫలితాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, కృప కలిగిన మా దేవా, ఇంతవరకు నీ పరిశుద్ధ వాక్యముల నుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో నీ జీవము గల మాటలు విన్నాము నాయన. మా హృదయమందు భద్రపరుచుకొని మేమేం చేసినా కానీ మంచి ఉద్దేశంతో చేయడానికి సహాయించి, నీ మీద ప్రేమతో చేయడానికి, నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించడానికి సహాయించి, అంతమ వరకు నీలో సాగిపోయి నీలో ధన్యులం అవ్వడానికి సహాయించండి నాయన. మీరు మాకు వినిపించిన ఈ శ్రేష్టమైన మాటలు అందరిలో ఫలింపచ్చే విధేయులమై వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారంగా నీలో నడుచుకోవడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.